హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ మంచి రుచిగా ఉండే చికెన్ గ్రేవీతో, కమ్మని రుచితో, టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీతో మీ ముందుకు వచ్చాను. ఇది చాలా అంటే చాలా బాగుంది. డాబా రెస్టారెంట్లో చేసే రుచికి ఏ మాత్రం తీసిపోకుండా తినే కొద్దీ తినాలనిపించే విధంగా చాలా అంటే చాలా బాగుంది. ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్దాం. ముందుగా ఒక రోల్ సిద్ధం చేసుకునేసి అందులో కొద్దిగా చెక్క వేసుకుందాం. ఒక 5 లవంగాలు వేసి 3 యాలకులు వేద్దాం. వేసినాక వీటిని మనం మెత్తగా పొడిగొట్టాలి. బాగా మెత్తగా పొడిగొట్టుకొని తీసి ఒక బౌల్లోకి వేసుకుందాం. బౌల్లోకి వేసుకునేసి పక్కన పెట్టేద్దాం. చూడండి, ఈ టైప్లో మనకి పొడి కావాలా. దీన్ని తర్వాత ఏ విధంగా వాడాలో చూద్దాం. పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకునేసి దాంట్లో ఒక 3 గంటలు నూనె పోద్దాం. నూనె వేడెక్కనిచ్చి ఆ తర్వాత 2 లేదా 3 ఉల్లిగడ్డల్ని సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసుకునేసి ఈ విధంగా మనం మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకునేసి ఈ విధంగా బాగా వేగాల. చూడండి, ఎర్రగా ఈ విధంగా మనకి రావాలి. ఈ టైప్లో వచ్చిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు దీన్ని కూడా మనం కలుపుతూ పచ్చి వాసన పోయేదాకా దీన్ని కూడా వేగనివ్వాలి. ఆ తర్వాత మనం ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని దాంట్లో వేసేసుకుందాం. అది ఎలా అంటే చికెన్ తెచ్చుకున్నప్పుడు నీట్గా 1కి 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. ఇప్పుడు దాంట్లో 1 స్పూను సాల్ట్ వేసి చిటికెడు పసుపు కూడా వేసుకుందాం. పసుపు వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక 4 పచ్చిమిరపకాయలని మధ్యలోకి ఇలా చీల్చి అందులో వేసేసుకుందాం. వేసిన తర్వాత కొత్తిమీర చిన్న కప్పు వేసుకునేసి ఒక చిన్న కప్పు పుదీనా కూడా అందులో సన్నగా తురిమి వేసుకుందాం. వేసిన తర్వాత ఇప్పుడు మనం బాగా కలుపుతూ, అంటే కిందకి మీదకి బాగా కలుపుతూ దీన్ని బాగా వేగనివ్వాలి. అంటే ఇందులో కొత్తిమీర ఫ్లేవరు, పుదీనా ఫ్లేవరు, పచ్చిమిరపకాయలు ఇదంతా కూడా ముక్కల్లోకి వచ్చి సూపర్ రుచి వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మూత పెట్టి బాగా డమ్ అనగనివ్వాలి. అది ఒక 4-6 నిమిషాల సేపు ఇలా ఉడికితే ఆ చికెన్లో ఉన్న రసం మొత్తం అంటే నీరు వలె బయటకు వస్తుంది. అంటే కొవ్వు పదార్థం ఇలాంటివి ఉంటాయి కదా, అది కరిగి నీరు వలె ఇలా బయటకు వస్తుంది అన్నట్టు. ఈ టైపు మనకి చికెన్ బాగా ఫ్రై అవ్వాలి. ఈ టైపు అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక 2 టమోటా పండ్లని చిన్నగా సన్నగా కట్ చేసి అందులో వేసేసుకుందాం. అది మంచి పండ్లు అయితే సూపర్ రుచి వస్తుంది. ఒక 4 రెమ్మలు కరివేపాకు కూడా దూసి అలా వేసేసి కాస్త అలా కలిపి బాగా ఉడకనివ్వాలి మూత పెట్టి. ఈలోపు మనం ఒక మిక్సీ జారి తీసుకునేసి అందులో ఒక 10 జీడిపప్పుల్ని విడదీసి అందులో వేసి దానికి తగ్గట్టుగా నీళ్లు పోసుకునేసి ఇప్పుడు మనం పేస్ట్ తయారు చేసుకోవాలి. చూడండి, ఈ టైప్లో రావాలి. దానికి తగ్గట్టుగా నీళ్లు పోసుకునేసి ఓకే. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి మూత తీసి చూద్దాం. మూత తీస్తే వాసన మాత్రం గుమాలిస్తుంది. సూపర్గా ఉడికింది కదా. ఇప్పుడు మనం స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకుందాం. నేనైతే ఒక 3 స్పూన్లు వేశాను. దీంట్లో ఆ మాత్రం స్పైసీ ఉండాలి, ఓకేనా. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం 1 స్పూను ధనియాల పొడి వేసేసి ఆ తర్వాత సగం స్పూను గరం మసాలా కూడా అందులో వేద్దాం. ఇవి 2 వేసాక ఇప్పుడు మనం కలుపుతూ దీన్ని కూడా బాగా ఉడకనివ్వాలి. అంటే దాదాపు ఒక 2-3 నిమిషాల సేపు ఈ మసాలాలు ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టే విధంగా మనం ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసి తొలి పనిలో పోసి కలుపుతూ దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఆ జీడిపప్పు గ్రేవీ పడితేనే ఈ కూరకి అంత మంచి రుచి వస్తుంది. దీన్ని ఒక 2-3 నిమిషాల సేపు ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా మనం బాగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఒక 2 గ్లాసులు నీళ్లు పోసి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసి కాస్త అలా కలిపి మూత పెట్టి దీన్ని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకునేసి దాదాపు అంటే ఒక 4-6 నిమిషాల సేపు బాగా మరగనివ్వాలి. ఈ చికెన్ ఆ పులుసులో మరిగితే దాని రుచి ఏముంటుంది తెలుసా, ఆ గ్రేవీలో అంత బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందాక రోట్లో దంచి పెట్టుకున్నామే ఫస్ట్, ఆ మసాలా పొడిని ఇందులో వేసుకుందాం. అప్పుడు దీనికి మరింత రుచి వస్తుంది అన్నట్టు. ఈ మసాలా పొడి వేసిన వెంటనే కొద్దిగా అలా కలిపేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా ఉడకనివ్వాలి. అప్పుడు ఈ మసాలా పొడి ఈ కూరలో ఇనికి
కూర అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మూత తీసి చూసిన వెంటనే ఆ స్మెల్ ఉంటుంది. ఏముంటుంది. ఇప్పుడు మీదకించి కాస్తలా కొత్తిమీరను చల్లుకునేసి కొద్దిగా అలా కలుపుకునేసి ఇప్పుడు ఒక్కసారి వేడి వేడి అన్నంలో కానీ, చపాతీలో కానీ, బిర్యానీలో కానీ, రాగి సంగట్లైనా సరే దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసిన ఎవరికైనా సరే సూపర్ టేస్టీగా చాలా రుచిగా కుదురుతుంది. ధాబా, రెస్టారెంటు వాటి రుచికి ఏ మాత్రం తీసిపోకుండా నెంబర్ 1గా ఉంటుంది.